హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఇంపార్టెంట్ టాపిక్ అదే ట్రెండ్స్ ఇన్ పీరియాడిక్ టేబుల్ గురించి అయితే మాట్లాడుకోవచ్చు. ట్రెండ్స్ ఇన్ పీరియాడిక్ టేబుల్ అసలు ట్రెండ్స్ అంటే ఏంటి? అది ఒక పీరియాడిక్ టేబుల్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ని నీట్గా అరేంజ్ చేస్తే దాన్ని పీరియాడిక్ టేబుల్ అంటాం. ఆ పీరియాడిక్ టేబుల్లో ఒక టేబుల్ ఆఫ్ అరేంజ్మెంట్ అంటే ఒక ఈ ఇంక్రీజింగ్ ఆర్డర్లోనో డిక్రీజింగ్ ఆర్డర్లోనో మనకైతే పెడుతుంది అన్నమాట. సో ఈ ఎలా ఉంటాయంటే ఇక్కడ చూడండి, పీరియాడిక్ ట్రెండ్స్ ఇన్ అటామిక్ రేడియస్, అయోనైజేషన్ అండ్ ఎనర్జీ, ఎలక్ట్రోనెగటివిటీ అండ్ కంపారిజన్ ఆఫ్ అటామిక్ అండ్ అయోనిక్ రేడియస్. ఇక్కడ మీకు అయితే సింపుల్గా నేను చెప్తాను. సపోజ్ మనం ఇప్పుడు పీరియాడిక్ టేబుల్ తీసుకోవచ్చు. ఆ పీరియాడిక్ టేబుల్లో మనకి ఇక్కడ హైడ్రోజన్ ఉంటుంది, హీలియం ఉంటుంది, ఈ లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్ అలా ఉంటాయి అన్నమాట. బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియోన్. ఓకే, ఇలా ఉంటే మనకి ఇక్కడ అటామిక్ రేడియస్ ఎలా దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అంటే నెంబర్ ఆఫ్ షెల్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. నెంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజ్ అవుతే అటామిక్ రేడియస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే అటామిక్ రేడియస్ అంటే డిస్టెన్స్ ఫ్రమ్ ది న్యూక్లియస్ టు లాస్ట్ ఏదవుతుందో షెల్, బ్యాలెన్స్ షెల్, దానికి డిస్టెన్స్ ఈ అటామిక్ రేడియస్ అనమాట. అంటే ఇప్పుడు మనం ఒక సర్కిల్లో రేడియస్ చూసుకుంటాం కదా, సెంటర్ ఆఫ్ ది సర్కిల్ నుంచి లాస్ట్ వరకు, అంటే ఏదో ఒక పాయింట్ వరకు, దాన్నే అటామిక్ రేడియస్ అంటాం. దీంట్లో కూడా సేమ్, దీన్ని అటామిక్ రేడియస్ అంటాం. మరి హైడ్రోజన్కి ఒకటి ఉంటుంది, ఒక షెల్ ఉంటుంది. మరి హీలియంకి 2 ఉంటాయి. అదే మనం డౌన్ తీసుకుంటే ఇంక్రీజ్ అవుతుంది లేదా, ఒక్కొక్క షెల్ ఇంక్రీజ్ అయిపోద్ది. సో అది హీలియంకి ఒకటే ఉంటుంది అన్నమాట. కాకపోతే ఇక్కడ 2 ఉంటాయి. అంటే అటామిక్ రేడియస్ అనేది ఎలా వెళ్తే సిమిలర్గా ఉంటుంది ఆర్ డిక్రీజ్ అవుతుంది. అదే డౌన్ సైడ్ వెళ్తే మీకు అయితే ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఒక్కొక్క షెల్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ అనేది డోంట్ మిస్ మై క్లాసెస్ డైలీ. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అయోనైజేషన్ ఎనర్జీ. అయోనైజేషన్ ఎనర్జీ అంటే ఏంట్రా బాబు అని చాలామంది అయితే దీంట్లోనే పప్పులో కాలేస్తారు, ఎగ్జామ్లో కూడా తప్పు రాస్తారు. అయోనైజేషన్ ఎనర్జీ అంటే అది ఒక ఎనర్జీ రిలీజ్ అవ్వడం, గెయిన్ అవ్వడం. అంటే ఇప్పుడు ఎంత ఎనర్జీ కావాలి అంటే ఒక యాటంలో నుంచి ఒక ఎలక్ట్రాన్ బయటకు పోవాలంటే ఎంత ఎనర్జీ కావాలి. ఇప్పుడు న్యూక్లియర్ ఫోర్స్ గురించి విని ఉంటారు. అంటే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ న్యూక్లియస్కి బయట ఉన్న ఎలక్ట్రాన్స్కి ఒక ఫోర్స్ అనేది ఉంటుంది. దాన్ని న్యూక్లియర్ ఫోర్స్ అంటాం. ఇప్పుడు నెంబర్ ఆఫ్ షెల్స్ ఎక్కువ ఉన్నాయి, దూరం పెరిగిపోద్ది, కాబట్టి ఫోర్స్ అనేది ఉండదు. సో తక్కువ ఫోర్స్ ఉండడం వల్ల ఎలక్ట్రాన్స్ అనేది బయటికి వెళ్ళిపోతాయి. ఎంత ఎనర్జీ తీసుకుంటుంది, తక్కువే తీసుకుంటుంది, కాబట్టి ఎనర్జీ, అయోనైజ్ ఎనర్జీ తక్కువ. సో డౌన్ ఏ గ్రూప్, మనం డౌన్కి వెళ్ళినప్పుడు నెంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజ్ అవుతుంది, ఫోర్స్ తగ్గుతుంది, బయటికి వెళ్ళిపోవడానికి ఈజీగా ఉంటుంది. అంటే ఎనర్జీ తక్కువ కావాలి. సో ఇట్ ఈస్ డౌన్ ఏ గ్రూప్ డిక్రీజెస్. నెక్స్ట్ లెఫ్ట్ ఏ గ్రూప్ ఇంక్రీజెస్. ఎలాగో చూద్దాం. సైడ్కి ఫోర్స్ ఏమో తక్కువ షెల్స్ ఉంటాయి, ఫోర్స్ అనేది ఎక్కువ ఉంటుంది. న్యూక్లియర్ ఫోర్స్ అంటే డిస్టెన్స్ తక్కువ ఉంది కాబట్టి ఫోర్స్ ఎక్కువ ఉంటుంది. సో బయటికి పోవడానికి కష్టం, చాలా కష్టం అనమాట. సో ఇట్ ఇంక్రీజెస్ మన లెఫ్ట్ గ్రూప్ వెళ్ళినప్పుడు. ఓకే, ఈ ఒక్క మెయిన్ పాయింట్ అర్థం చేసుకుంటే మీరు దీంట్లో జంప్స్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఎలక్ట్రోనెగటివిటీ. ఇది ఒకటి మెయిన్. ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఇప్పుడు ఒక మాలిక్యూల్ ఉంది, లైక్ H2, ఒక హెచ్కి ఇంకో హెచ్కి బాండింగ్ ఉంటుంది కదా, ఫోర్స్. అంటే ఇందులో ఉన్న ఒక ఎలక్ట్రాన్ న్యూక్లియర్ ఫోర్స్ దాన్ని లాగేస్తుంది ఇంకో దాన్ని, ఇంకోటి దీన్ని లాగేస్తుంది. సో ఇలాగా
ఎక్కువ ఫోర్స్ యూజ్ చేయడం వల్ల ఎలక్ట్రోనెగటివిటీ అని ఫామ్ అవుతుంది. ఇక్కడ సేమ్ అట్రాక్షన్ అంటే అటువైపు నుంచి సేమ్, ఇటువైపు నుంచి సేమ్. సో ఇట్ ఈస్ కోవాలెంట్ బాండ్ అండ్ సిమిలర్గా ఉంటాయి. దేనికి ఒకటి కావాలి, దానికి ఒకటి కావాలి, సేమ్ ఫోర్స్ లాక్కుంటుంది. కాకపోతే ఇక్కడ హెచ్ఎఫ్ చూడండి, చాలా దూరం అనమాట. అది హెచ్ అనేది స్టార్టింగ్ ఉంటుంది, ఎఫ్ అనేది ఇటువైపు ఉంటుంది. సి మీరు ఇక్కడ చూడొచ్చు, ఎఫ్ అనేది హియర్ అండ్ హెచ్ అనేది హియర్. సో ఎలక్ట్రోనెగటివిటీ లెఫ్ట్కి వెళ్ళేటప్పుడు వల్ల ఇంక్రీజ్ అవుతుంది, అంటే బాండింగ్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. డౌన్కి వెళ్ళేటప్పుడు బాండింగ్ అనేది తక్కువ అవుతుంది. అండర్స్టాండ్? నా క్లాస్ అనేది మీకు అర్థమయ్యింది అనుకుంటున్నాను. ఇఫ్ ఎనీ డౌట్స్ మీరు అయితే కొంచెం నాకు కామెంట్ చేస్తే నేను అయితే రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ.